నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు ఢిల్లీకి బయలుదేరిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాను వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ నిలిపివేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం పార్టీ శ్రేణులకు అండగా నిలవండి అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులకు దిశానిర్దేశం చేసిన సీఎం వైఎస్ జగన్ పునర్వైభవం సాధించి తీరుతామని ధీమా వ్యక్తం రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులనే లక్ష్యంగా టీడీపీ దాడులు జరుపుతోందని వెల్లడించిన వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని తన అన్నయ్య చిరంజీవిని కలిసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ఢిల్లీలో ఎన్డీఏ కూటమి సమావేశానికి హాజరైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరారు. తాను వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ నిలిపివేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లే క్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టేలా ట్రాఫిక్ ను ఆపవద్దంటూ అధికారులకు సూచించారు. చంద్రబాబు ఆదేశాలను ఆయన భద్రతా సిబ్బంది గుంటూరు, విజయవాడ పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశారు. అయితే నిన్న రాత్రి ఆయన టీడీపీ ఎంపీలతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. పోలీసులు మళ్లీ ట్రాఫిక్ ను ఆపేశారు. దీంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్డీఏ పక్షాల భేటీలో తమ ఎంపీలతో కలిసి చంద్రబాబు పాల్గొనున్నారు. పార్టీ శ్రేణులకు అండగా నిలవాలి అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటుగా ఎమ్మెల్సీలు, పోటీ చేసిన అభ్యర్థులు తాడేపల్లికి వెళ్లి వైఎస్ జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ దాడుల గురించి నేతలు ప్రస్తావించగా పార్టీ తరపున న్యాయపరమైన చర్యలకు వెళ్తున్నామని, ఈ సమయంలో పార్టీ శ్రేణులకు అండగా నిలవాలంటూ నేతలకు వైఎస్ జగన్ సూచించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులనే లక్ష్యంగా టీడీపీ దాడులకు పాల్పడుతోందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అరాచక చేష్టలకు దిగింది. దీంతో వైఎస్ఆర్సీపీ నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి ఆయన దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. గవర్నర్ నజీర్ ను కలిసిన అనంతరం వైఎస్ఆర్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులే టార్గెట్ గా టీడీపీ దాడులు జరిపిందన్నారు. బీహార్ తరహాలో ఏపీలో దాడులకు టీడీపీ తెగబడిందంటూ మండిపడ్డారు. కేశినేని నాని గారు, అట్లాగే అరకు ఎమ్మెల్యే గారు, పాడేరు ఎమ్మెల్యే గారు, ఇంకా ఎమ్మెల్సీ రఘురాం గారు, కేశినేని నాని గారు, ఇక పెద్దలందరూ కూడా గవర్నర్ గారిని కలవచ్చడం జరిగింది. కౌంటింగ్ అయిపోయిన తర్వాత, ఎన్నికల లెక్కింపు అయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హింసా రాజకీయాలు ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తామైంది. ఎన్నికలు ఒక పక్క జరుగుతుంటే ఎన్నికలు సంపూర్ణంగా పూర్తవకుండానే మధ్యాహ్నం నుంచి తెలుగుదేశం పార్టీ గూండాలు ఏ రకంగా ఇళ్లపై దాడులు చేయటం, ఇళ్లు తగలబెడతాం, ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేయటం, మనుషుల్ని కిరాతకంగా కొడతాం, ఇళ్లలోకి వెళ్లి ఆడవాళ్లని హింసించటం, కార్లు ధ్వంసం చేయటం, కార్లు తగలబెడతాం, ఆస్తులు నాశనం చేయటం, భయభ్రాంతులకు గురి చేయటం. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎర్ర పుస్తకంలో ఏం రాసుకున్నారా అంటే, మేము హింస కోసమే, ఈ కక్ష తీర్చుకోవడం కోసమే, మాకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు జెండా పట్టుకుంటే వాళ్లనల్లా కిరాతకంగా హింసిస్తాం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తామనేటువంటి దానికోసమే అధికారంలోకి వచ్చినట్టుగా ఇవాళ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇవన్నీ గవర్నర్ గారికి చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. ఏంటి ఇంత కిరాతకంగా జరుగుతుంటే పోలీసు పట్టించుకోవట్లేదా అని చెప్పినారు. వాస్తవం సార్, ఇది ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావట్లేదు. వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా, ఫోటోలతో వీడియోలతో ఇచ్చినా కూడా ఆ వీడియోలన్నీ కూడా గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో అన్నీ చెప్పడం జరిగింది. ఆఖరికి ఈరోజు మీతో మాట్లాడటానికి వచ్చే ముందు కూడా నూజివీడులో ఒక కౌన్సిలర్ ని నడి బజార్లో పట్టపగలు స్టాబింగ్ చేయడం జరిగింది. కత్తులతో వెంటపడి పొడవటం జరిగింది. పోలీసు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవిని కలిశారు.
ఈ విజయోత్సవంలో పాల్గొనేందుకు చిరంజీవి కుటుంబ సభ్యులు అందరూ ఆయన నివాసానికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కు పూల వర్షంతో కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. రామ్ చరణ్, వరుణ్ తేజ్, వదిన సురేఖ తదితరులు ఆయనను ఆలింగనం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ దంపతులకు తల్లి వదిన హారతితో స్వాగతం పలికారు. జనసేనాని ఇంట్లోకి వెళ్లగానే తన అన్నయ్య చిరంజీవికి పాదాభివందనం చేశారు. వచ్చింది రామరాజ్యమని ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని కార్పొరేటర్ ఉమ్మడి చంటి వెల్లడించారు. నెహ్రూ బొమ్మ సెంటర్లో 51వ డివిజన్ అధ్యక్షులు కుంచెం దుర్గారావు, బోను జయశంకర్ ఆధ్వర్యంలో ఎన్డీఏ విజయోత్సవాలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి పేదలకు స్వీట్లు పంపిణీ చేశారు. బాణాసంచా కాల్చి ఆనందోత్సాహాలు వెలిబుచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఉమ్మడి చంటి మాట్లాడుతూ 5 సంవత్సరాల దుర్మార్గపు పాలనను ప్రజలు చరిత్రలో నిలిచిపోయేలా తీర్పు ఇచ్చారన్నారు. 5 సంవత్సరాల జగన్ పాలనలో ప్రజలు అన్ని విధాలా నష్టపోయారన్నారు. 51వ డివిజను కుంచెం దుర్గారావు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, అలాగే బోన్ శంకరు, ఇంకెంతా అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కేక్ కట్ చేసుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ప్రజలందరూ కూడా ఒక ఆలోచనతో రేపు భావితరాల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారి అవసరం, జగన్మోహన్ రెడ్డికి బాయ్ బాయ్ టాటా చెప్పాలి అనే ఆలోచనతో ప్రజలందరూ కూడా వన్ సైడ్గా ఓట్లు వేయడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా కూడా మరి ఇవాళ కూటమి అధికారంలో ఎంత అవసరం ఉందంటే 2014 టు 19 ఎంత సూపర్ పరిపాలన చేశారు. అదేవిధంగా అద్భుతమైన పరిపాలన అవసరం. మరి నిత్యావసర వస్తువులు కానివ్వండి, కరెంటు బిల్లులు కానివ్వండి, పెట్రోల్ ధరలు కానివ్వండి, అన్నీ అందుబాటులో ఉండేది ఒక్క కూటమికే సాధ్యపడిద్దని కూటమికి ప్రజలందరూ కూడా పట్టం కట్టడం జరిగింది. మరి మాకు ఒక తెలిసాక ఇంత మెజార్టీలు ఎప్పుడూ చూడలేదు. అంటే వన్ సైడ్ వారైంది. అందుకే మరి మనం అందరం కూడా మరి ప్రజలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. అదేవిధంగా కూడా మరి ఇవాళ తెలుగుదేశం పార్టీకి అటు బీజేపీకి వారధలాగా పనిచేసిన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఇంత మెజార్టీలు పెరగడానికి కూడా పవన్ గారి కష్టం, పవన్ గారి నిజాయితీ, చంద్రబాబు గారే మరి ఆయన్ని పొగట్టడం జరిగింది. మరి ఎందుకంటే అవసరం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మరి ఎంత ఆఫర్లు చూపించినా సరే వెళ్లకుండా మరి కూటమి ఉంటేనే ప్రజలు బాగుంటారు. చంద్రబాబు గారి విజయ వేడుకలకి ఇక్కడ ఈ డివిజన్ 51వ డివిజన్ దుర్గారావు గారి అధ్యక్షతలో 51వ డివిజన్ కార్యకర్తలు దుర్గారావు, అలాగే బాలకృష్ణ ఫ్యాన్స్ అయినటువంటి దుర్గారావు అధ్యక్షతలో చేయడం జరిగింది. ఈరోజు చంద్రబాబు గారు రావటం అనేది ప్రజలకి జరిగిన అదృష్టం. ఎందుకంటే మన రేపటి భవిష్యత్ అనేది ఎవరైనా ఈరోజు చేయగలరంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు గారు. ఎందుకంటే రేపటి రోజు మన పిల్లలు రోడ్డు మీద వెళ్తుంటే భయం లేకుండా మనం ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి అంటే బాబు గారు రావాలి. అలాంటి బాబు గారు ఈరోజు వచ్చి ఇంతగా మనకు బాబు గారు ఎన్నో కష్టాలు పడ్డారు. అయినా సరే మన తెలుగు ప్రజల కోసం, మన సుఖం కోసం ఆయన పడిన కష్టాలు, జైల్లో ఉన్నా ఎక్కడున్నా సరే తెలుగు ప్రజలందరూ బాగుండాలి అని ఈరోజు తెలుగు ప్రజలు కూడా మాకు బాబు గారు కావాలి అని చంద్రబాబు గారిని అఖండ విజయంతో, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, బాబు గారిని అందరినీ కూడా కొంచెం దుర్గారావు ఆధ్వర్యంలో నెహ్రూ బొమ్మ సెంటర్లో పండగ చేయడం జరుగుతుంది. ఈ పండగ ఏం చేస్తున్నామంటే ప్రజలందరూ సైకోని తెరమ కొట్టారు. సైకోని తెరమ కొట్టేసి రామరాజ్యం తీసుకొస్తున్నారు. రేపటి నుంచి రామరాజ్యమే. ఎందుకంటే రామరాజ్యం చెప్తున్నాయంటే గత 5 సంవత్సరాలు ప్రతి ఒక్కరు చూసిన బాధ మామూలుగా కాదు. ఏ విధంగా చూడండి, మీరు ఏ విధంగా చూడండి, కరెంటు బిల్ చూడండి, రైస్ చూడండి, లేకపోతే పచారీలు చూడండి, అద్దెలు చూడండి, ఏ విధంగా సరే మనం చాలా భరించాం. అలాంటిది వీళ్ళు సంశయంగా ఇచ్చినా కూడా ప్రజలు ఎలా తరమి కొట్టారు.
అంటే మంచికి ఎప్పుడైనా సరే మంచిగా ఉంటాయి, కానీ చెడుకి మటుకి కొన్ని రోజులే ఉంటాయి. అలాగే సైకోని తిరమకొట్టి రామరాజ్యం తీసుకొస్తున్నాం. జయ చంద్రబాబు నాయుడు గారు సీఎం చేసి చంద్రబాబు నాయుడు గారిని అభినందన చేస్తూ, లోకేష్ గారిని అభినందన చేస్తూ, తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతి ఒక్కరి ఓటర్కి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి మహా విజయానికి సంకేతంగా ఈరోజు 51వ డివిజన్లో అత్యుత్సాహంగా కార్యకర్తలందరూ నాయకులందరూ కలిపి ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి అన్నాడు, ఒక్క అవకాశంతో వెనక్కి వెళ్ళిపోయాడు. దిమ్మ తిరిగే చెంపదెబ్బని రాష్ట్ర ప్రజలు చెప్పారు జగన్కి. అది చాలా ఆయనకి జీవితానికి ఒక్కసారితో వెనక్కి వెళ్ళిపోయాడు. ఇక ఆంధ్ర రాష్ట్రంలో మంచి భవిష్యత్తు, పిల్లలకి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తుని అందించడానికి మహాకూటమి నాయకులందరూ చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకు ప్రజలు తగిన రీతిలో జగన్ సర్కార్కు బుద్ధి చెప్పారని టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ వెల్లడించారు. పశ్చిమ నియోజకవర్గం పంజా సెంటర్లో తన కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ 5 సంవత్సరాలు రాక్షస పాలన సాగించిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. రాష్ట్ర అభివృద్ధిని గాలి కుదిలేసి సొంత ప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని లూటీ చేసిన జగన్ అన్ని వర్గాలను నిర్వీర్యం చేశారన్నారు. ప్రతిపక్ష నాయకులపై దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడి అన్యాయంగా కేసులు పెట్టి జైలుకు పంపించారన్నారు. ఎమ్మెల్యేగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి యలమంచిలి సుజనా చౌదరి గారిని తెలుగుదేశం పార్టీ ఒకవైపు, జనసేన పార్టీ ఇంకోవైపు కలిసి గట్టిగా ఆయన్ని గెలిపించి ఈరోజు దాదాపు 47,000 మెజారిటీతో ఇలా ఈరోజు ఎమ్మెల్యేగా చేశామంటే ప్రజలందరూ కూడా ఒక మంచి నాయకత్వాన్ని కోరుకున్నారు. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులుగా కేశినేని శివనాథ్ చిన్ని గారిని తెలుగుదేశం పార్టీ ఎంపీగా ప్రజలందరూ కూడా దాదాపు 2,87,000 మెజారిటీతో గెలిపించారంటే ఇది సామాన్యమైన ఎలక్షన్ కాదు, ఇది ఒక రికార్డు స్థాయి ఎలక్షన్. ప్రజల యొక్క గెలుపు ఈ ఎలక్షన్ అనేది చెప్పి, ఈ గెలుపు కేవలం ప్రజల గెలుపే తప్ప, ఈ గెలుపు జగన్మోహన్ రెడ్డిని వినాశనం చేయాలని చెప్పే తప్ప, ఈ గెలుపు రాష్ట్రం అభివృద్ధి చెందాలనే గెలుపు తప్ప, ఈ గెలుపు ప్రజా గెలుపు అని చెప్పి మేమందరం కూడా చెప్తా ఉన్నాం. ఈ విషయాన్ని త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. అలాగే ప్రమాణ స్వీకారం జరిగిపోతా ఉంది. కేంద్రంలో కూడా నరేంద్ర మోదీ సర్కార్కి తెలుగుదేశం పార్టీ కీలక బాధ్యతలు నిర్వహించడానికి ఆహ్వానించారు. నరసింహస్వామి చల్లని ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. ఆయన తన భార్య నారా బ్రాహ్మణితో కలిసి మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు కూడా పాల్గొన్నాయి. కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కోడ్ను ఎత్తివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న రాత్రి ఎలక్షన్ కోడ్ ముగిసినట్లు పేర్కొంది. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుండి కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. మరొక వైపు పల్నాడుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మళ్లీ అల్లర్లు చెలరేగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఏపీలో రెడ్ బుక్ హోర్డింగ్లు ఆసక్తిగా మారుతున్నాయి. రెడ్ బుక్ కు సిద్ధమంటూ ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఫోటోలతో హోర్డింగ్లు దర్శనమిస్తున్నాయి. మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ రెడ్ బుక్ అంశంపై ప్రజలు సర్వత్రా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. లోకేష్ ప్రజలకు ఇచ్చిన హామీల్లో రెడ్ బుక్ కూడా ఒకటి కావడం ఉత్కంఠ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు కొమ్మ కోటేశ్వరరావు కారును టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. బేస్బాల్ బ్యాట్లు, ఖాళీ మద్యం సీసాలు, రాళ్లు విసిరేస్తూ వీరంగం సృష్టించారు. అర్ధరాత్రి 1 గంట దాటిన తరువాత నెంబరు లేని కార్లలో వచ్చి ఈ దాడికి పాల్పడ్డారు. ముందుగా కొమ్మ కోట్లు ఉంటున్న అపార్ట్మెంట్లో ఏ ఫ్లాట్ లో నివాసం ఉంటున్నాడో తెలియక ఆయన ఎదురు ఫ్లాట్ పై రాళ్లు, మద్యం సీసాలు విసిరేశారు. అనంతరం సెల్లార్లో పార్కింగ్ చేసిన కారు అద్దాలు ధ్వంసం చేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఢిల్లీకి బయలుదేరిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాను వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ నిలిపివేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం. పార్టీ శ్రేణులకు అండగా నిలవండి అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులకు దిశానిర్దేశం చేసిన సీఎం వైఎస్ జగన్ పునర్వైభవం సాధించి తీరుతామని ధీమా వ్యక్తం. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులనే లక్ష్యంగా టీడీపీ దాడులు జరుపుతోందని వెల్లడించిన వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని. తన అన్నయ్య చిరంజీవిని కలిసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ఢిల్లీలో ఎన్డీఏ కూటమి సమావేశానికి హాజరైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.